హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయిందండి నా ప్రాపర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీ ఎప్పుడు ఎగ్జామ్స్ పెడుతుందా, ఎప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసుకుంటూ ఫైనలీ ఇంకా అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రాపర్గా జరుగుతుంది. ఎట్లాంటి టెన్షన్ కానీ లేకుండా, అంటే ఇన్ కేస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ జరుగుతుంటే సడన్గా ఎగ్జామ్ జరుగుతుంది టీజీపీఎస్సీది అని అనౌన్స్ చేస్తారు. సో ఆ టైంలో షిఫ్ట్ అవ్వాల్సి వచ్చేది. ఇట్లా చాలాసార్లు జరిగింది. సో ఫైనలీ అట్లాంటి ఛాన్స్ అనేది మళ్ళీ లేకుండా ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వచ్చేసాం. సో ఫస్ట్ వచ్చి ఈరోజు నేను చదివేది జాగ్రఫీ. నేను ఈరోజు వ్లాగ్నే డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాను. అంటే నేను ఏం చదువుతున్నానో చూపిస్తున్నాను. బికాజ్ అన్వాంటెడ్ థింగ్స్ అనేవి అనవసరం, డైలీ జరిగే థింగ్సే కదా. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైంలోనే నాకు టైం దొరికింది. నేను ఫస్ట్ వచ్చి జాగ్రఫీ చదువుతున్నాను. సో ఇది వచ్చి ఫిజికల్ జాగ్రఫీ అనమాట. సో నా దగ్గర మైక్రో టాపిక్ సిలబస్ ఉందని మీ అందరికీ తెలుసు కదా. సో ఆ సిలబస్లో డీటెయిల్గా ఏం చదవాలి, అంటే ఏంటి చదవాలి, ఏమేమి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేసి పాయింట్ టు పాయింట్ ఉంటుంది. సో ఆ పాయింట్స్ని టిక్ చేసుకుంటూ ఒక్కొక్క టాపిక్ పైన నోట్స్ అనేది చేసుకుంటున్నాను. ఇంతకుముందు నా దగ్గర నోట్స్ ఉంది. ఇదే నోట్స్లో నాకు ఆల్రెడీ నేను తీసుకున్నాను కదా కోచింగ్లో. సో ఆ కోచింగ్ నోట్స్ ఉందన్నమాట. కానీ ఏమైంది అని అంటే ఆ ఇంక్ మొత్తం స్ప్రెడ్ అవుట్ అయింది. అండ్ ఆల్సో వాళ్ళు మైక్రో సిలబస్ అకార్డింగ్ అయితే చెప్పలేదు. సో సిలబస్ అకార్డింగ్ చదివితే ఏమవుతుందంటే ఏమేమి టాపిక్స్ కంప్లీట్ అవుతున్నాయి, ఏమేమి అవ్వట్లేదు అనే క్లియరెన్స్ అనేది ఉంటుంది. సో ఇదే నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కంటిన్యూ అయింది. ఎందుకంటే నోట్స్ మేకింగ్ మీ అందరికీ తెలుసు ఎంత టైం తీసుకుంటుందో. ఈచ్ పాయింట్ టు పాయింట్ చదువుకుంటూ ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే రాయాలి. చాలా ఫిల్టర్ చేసుకోవాల్సింది ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ దింపేస్తే తేడా ఏమి ఉండదు అనమాట ఎన్సీఆర్టీకి అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్కి. సో చాలా ఫిల్టర్ చేయాలి. అండ్ ఆల్సో జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ కాబట్టి డయాగ్రామ్స్ వేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి అనేసి చూసుకోవాలి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే అండ్ దట్ ఈస్ కాల్డ్ లైక్ ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు. బికాజ్ అది మీ ఓన్ నోట్స్ కాబట్టి మీకు అర్థమైతే చాలు. సో అది ఎంత క్రిస్ప్గా అంటే మీకు మాత్రమే అర్థమయ్యేలా నోట్స్ అనేది చేసుకుంటే చాలు, చాలా షార్ట్ ఫామ్స్లో. సో అలానే ప్రిపేర్ చేసుకుంటున్నా కాబట్టి చాలానే టైం తీసుకుంటుంది. అండ్ జాగ్రఫీ వచ్చి మనకి చాలా సిలబస్ ఉంది, అందుకోసమని ఈరోజు డే టైంలో వచ్చిన 2 స్లాట్స్ కూడా నేను జాగ్రఫీనే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వంట చేస్తున్నాను అనమాట. మార్నింగ్ యాక్చువల్లీ మేము చేసుకోలేదు. సో ఈవినింగ్ వంట చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా తింటా అని చెప్పారు ఈరోజు. సో అందుకోసమని ఇంకా కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంకా మా బాబుకి కూడా తినిపెట్టేసి పడుకోబెట్టేసి అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఫైనలీ తను పడుకునే టైంకి ఇంకా 11 అయితే అవుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ ఇంకా వెనక పిల్లలు ఉండడం వల్ల వాళ్ళతో ఆడుకుంటున్నాడు. సో అక్కడే టైం అనేది అయిపోతుందన్నమాట. నాకు అంతా చేసుకొని వాడికి తినిపించి పడుకోబెట్టేసరికి ఇంత టైం అవుతుంది. సో ఎస్, తర్వాత నేను ఇంకా చదవడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ వచ్చి నేను సీసాట్ అంటే మనకి ప్రిలిమ్స్లో ఉన్న సెకండ్ పేపర్ని స్టార్ట్ చేశాను అనమాట. సో సీసాట్లో మనకి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటుంది కదా, దాని నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో అది ఫస్ట్ అయితే చదువుతున్నాను. ఇక్కడ చదవడం అంటే మనం ప్యాసేజ్ని అర్థం చేసుకొని దానికి కింద ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడము. సో ఇది వచ్చి మనకి జిఎస్కి సంబంధించిన ప్యాసేజెసే ఇస్తారు. మనకి నార్మల్గా బయట లైఫ్లో జరిగేవి కాకుండా, అంటే నార్మల్గా వేరే ఇంగ్లీష్లో వస్తాయి కదా అట్లాంటి కాంప్రిహెన్షన్స్ కాకుండా డైలీ జిఎస్ మనం ఏదైతే చదువుతామో దానికి సంబంధించిన కాంప్రిహెన్షన్సే ఉంటాయి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్. కానీ అవి అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకుంటేనే ఆన్సర్ చేయగలము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్ వస్తూ ఉంటాయి. అట్లా ఒక 30 లోపు అయితే క్వశ్చన్స్ వస్తాయి ప్రతి పేపర్లో. అవి చూసుకుంటే చాలా బెస్ట్. బికాజ్ ఎందుకు అనంటే ఇక్కడే మనము మనకి ఏదైతే పర్సంటేజ్ ఉందో అది తెచ్చుకోగలము, ఆ మార్క్స్ అనేవి ఎలిజిబిలిటీ. సో అందుకని ఇవి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనేది నా స్ట్రెంగ్త్. సో అందుకని నేను వీటిపైన ఫోకస్ చేస్తున్నాను. సో మ్యాథ్స్ అనేది చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది ఈ మధ్యాహ్నం మనం సీసాట్ పేపర్ చూస్తుంటే. సో దానికంటే కూడా ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఫస్ట్ చూసుకుందామని చూస్తున్నాను. అంటే నేను ఎంత ఆన్సర్ చేయగలుగుతానా లేదా అనేది అనలైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా అనాలిసిస్ ఎప్పుడు చేసుకోగలము అని అంటే పీవైక్యూస్ చూసినప్పుడే. సో ఆ పీవైక్యూస్ అన్నీ కూడా మనకి ఒక దగ్గర ఉంటేనే మనకి ఈజీ అవుతుందన్నమాట ప్రిపరేషన్ అనేది. అండ్ దానికోసమే నేను ఇక్కడ ఓస్వాల్ బుక్స్ వాళ్ళది 30 years యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్
బుక్ని యూటిలైజ్ చేస్తున్నాను. అంటే లైక్ టాపిక్ వైజ్ క్వశ్చన్ బ్యాంక్ అనమాట ఈ బుక్ అనేది. ఈ బుక్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ జిఎస్ సబ్జెక్ట్ ప్లస్ మనకి ఏదైతే మిసిలినియస్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇక్కడ నేను కాంటెంట్స్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇంకా వేరే వేరే సబ్జెక్ట్స్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎకనామీ, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఏవైతే 30 years వరకు వచ్చాయో ఆ ట్రెండ్స్ అనేవి కూడా చూపిస్తున్నారు. ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనేది ట్రెండ్ అనాలిసిస్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి 2024లో జరిగిన ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కూడా ఈ బుక్లో అనేది ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తున్నారో టాపిక్ వైజ్, ఇప్పుడు హిస్టరీ ఉందంటే దానికి సంబంధించిన 30 years క్వశ్చన్స్ అనేవి ఇస్తారు కదా, సో వాటి వెనకానే మనకి ఆన్సర్స్ ఇచ్చారు విత్ ఎక్స్ప్లెనేషన్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏవైతే కరెక్ట్ ఆర్ రాంగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బోత్ మనము చూసుకుంటాం. ఆన్సర్స్ ఎందుకు కరెక్ట్ అయింది, ఎందుకు రాంగ్ అయింది అనేది ఎక్స్ప్లెనేషన్తో చూసుకుంటాము. సో దాట్ మళ్ళీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా రిపీట్ అయితే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలము ఎగ్జామ్స్లో అనేసి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఆల్రెడీ టాపర్ టాక్స్ వినే ఉంటారు, ఆల్రెడీ టాపర్స్ చెప్పినవి వినే ఉంటారు. సో వాళ్ళని బట్టి మీకు తెలుస్తూనే ఉంటుంది. అందుకే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరికైతే ఈ బుక్ కావాలో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. బికాజ్ మనకి ఈ ప్రిపరేషన్లో చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ సీసాట్ కూడా ఇంక్లూడ్ అయ్యిందనమాట. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటికీ కంపైలేషన్ అవధూజా సార్, సో వెరీ ఫేమస్ ఫ్యాకల్టీ, మీకు తెలిసే ఉంటుంది. ఓస్వాల్ బుక్స్వి ఇదొక్కటే కాదండి, సపరేట్గా జిఎస్ అండ్ సీసాట్ బుక్స్ ఉన్నాయి, అండ్ మాక్ టెస్ట్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఆల్ ఇన్ వన్ ఎన్సీఆర్టీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో వాటన్నిటికీ సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైతే కావాలో అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి, బికాజ్ మన ప్రిపరేషన్లో చాలా హెల్ప్ అయ్యే రిసోర్సెస్ అనమాట ఇవి. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా నేను ఏదైతే కాంప్రిహెన్షన్ చదివానో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్ ఈరోజు చదవలేదనమాట. సో న్యూస్ పేపర్ చదువుతున్నాను. ది హిందూ సబ్స్క్రిప్షన్ అండి, చాలామంది కూడా అడుగుతున్నారు ఇది ఎట్లా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి అనేసి. సో సబ్స్క్రిప్షన్ ఎలా అంటే హిందూ ఈ పేపర్ అని ఒక్కసారి గూగుల్లో టైప్ చేయండి, వస్తుంది. దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అనేవి మనకు అక్కడ స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటుంది. సో మీకు కావాల్సిన సబ్స్క్రిప్షన్ 1 year, 2 year or 3 year దేనికి కావాలో అది తీసుకోండి. బికాజ్ న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్రిపరేషన్లో. సో ఈరోజుకి ఇదే అండి ఈ వ్లాగ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.